స్వామి వివేకానంద ఒక మాట చెప్తుండేవారు, తిత్తిభము అని ఒక పిట్ట, అది చాలా చిన్న పిట్ట, లకుముకి పిట్ట అలాగా. ఆ తిత్తిభ పిట్ట ఒక మగపిట్టతో కలిసి కాపురం చేస్తుండేది ఓ సముద్రపుటుడున. అది గుడ్లు పెడుతుండేది సముద్రపుటుడున ఇసుకలో. సముద్ర తరంగములు వచ్చి ఈ ఇసుకలో పెట్టిన గుడ్లు పట్టుకెళ్ళిపోతుండేవి. పోను అది మార్చచ్చగా, అది పెంకితనంగా అక్కడే గుడ్లెట్టేది, సముద్రం పట్టుకుపోయేది. 2-3 మాటలు చూసింది. ఏమిటి నీ తెంపరితనం? నేను గుడ్లు పెడతాను, నువ్వు పట్టుకుపోతావు, సముద్రం లేకుండా చేస్తాను. ఏం గుడ్లు వదిలిపెట్టలేవా అని సముద్రాన్ని కప్పెట్టేద్దాం నువ్వు నేను అని చెప్పి అది భార్య కలిసి సముద్రంలోకే వెళ్ళి రెక్కలు తడి చేసుకోవడం, కాస్త ఇసుక అంటించుకోవడం, సముద్రంలో చల్లుతూ ఉండడం. మిగిలిన తిత్తిభాలు చూసేయి, ఏమిటి ఆ పని అని అడిగాయి. అది నా గుడ్లు ఎత్తుకుపోయింది, నేను సముద్రాన్ని కప్పెట్టేస్తాను, రూపు లేకుండా చేసేస్తాను. మిగిలిన పక్షులు ముందు నవ్వేయి, కానీ అది పడుతున్న కష్టం, దాని లక్ష్యశుద్ధి చూసేయి. మిగిలిన తిత్తిభ పక్షులన్నీ బయలుదేరాయి. అరే మన పక్షి జాతిరా అని మిగిలిన పక్షులన్నీ బయలుదేరాయి. ఒకప్పుడు పక్షులన్నీ ఏం చేస్తున్నాయంటే సముద్రాన్ని కప్పెడుతున్నాయి ఇసుకతో అని తెలిసింది గరుత్మంతుడికి. ఆయన కూడా బయలుదేరి వచ్చాడు. వచ్చి ఆతతపక్షమారుతవ్రేకంపిత ఘూర్ణితాచలవ్రాత మహర్ణ ఉండు అని కదూ నన్నయ్య గారి వర్ణన. ఆయన తన రెక్కల